భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ ధర్మాన్ని తెలిపేటువంటి ఒక ముఖ్యమైన చిహ్నం ఏది అంటే కట్టుబొట్టు అంటారు. అందులో తిలక ధారణ చాలా ముఖ్యమైనటువంటిది. తిలక ధారణ అంటే మనం నుదుట తిలకం ధరించడం. ఎందుకు తిలకాన్ని ధరించాలి అసలు అంటే ఇది హైందవ చిహ్నం కాబట్టి ధరించాలి అని కొందరు చెప్పొచ్చు. లేదు లేదు, మనకున్నటువంటి షట్చక్రాల్లో ముఖ్యమైనటువంటి ఆజ్ఞా చక్రం దగ్గర అమ్మవారి స్వరూపంగా భావిస్తూ తిలకాన్ని పెట్టాలని మరొకరు చెప్పొచ్చు. ఏది ఏమన్నా సనాతన ధర్మంలో తిలక ధారణ ముఖ్యమైనటువంటిది. ఆ తిలకం ఎలాంటిది అంటే అది విభూది కావచ్చు, లేకపోతే సింధూరం కావచ్చు, లేకపోతే గంధం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆజ్ఞా చక్రం దగ్గర మనం తప్పనిసరిగా తిలకాన్ని ధరించాలి. ఎందుకు ధరించాలి అంటే ఆరోగ్య తత్వంలో ఇక్కడ ఈడ పింగళ సుషుమ్న నాడుల కలయిక ఉంటుంది. ఈ ఇడ పింగళ సుషుమ్న నాడుల కలయిక దగ్గర కలిగించేటువంటి ఒరిపిడి వల్ల నీ మేధాశక్తి పెరుగుతుంది, నీ ఆలోచన శక్తి పెరుగుతుంది, నీ తత్వం పెరుగుతుంది. అందుకనే ఒక మంచి మనిషిగా మంచి ఆలోచన విధానంతో వెళ్ళాలి అంటే నుదుట తిలకం ధరించాలి. అందుకే మీరు ఎప్పుడైనా చూస్తారు, ఒక పూర్వకాలంలో అయితే రాజులు అందరూ పెట్టేవాళ్ళు, మగ ఆడ తెలియకుండా హిందువులందరూ తిలకధారణ చక్కగా ఉండేది. అంతేనా అంటే మీరు బాగా చూసుంటారు, ఒక రాజు ఉన్నాడు యుద్ధానికి వెళ్తున్నాడంటే వేరే తిలకం దిద్ది పంపించేవాళ్ళు. ఈ రోజులలో కూడా మనం చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు నిరాహార దీక్షలు అవి ఇవి మనము రాజకీయంగా వాళ్ళు కూడా తిలకధారణ చేస్తారు. అంటే ఒక వీరత్వాన్ని, శౌర్యాన్ని, ధైర్యాన్ని ఈ తిలకం కలిగిస్తుంది అని నమ్మకం. అందువల్ల మనం ఆ తిలకధారణ చేస్తాం. ఎవరైనా సరే ఓ యుద్ధభూమికి వెళ్తున్నారంటే చక్కగా వీర తిలకం దిద్దుకొని వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. అలా తిలకధారణ ఉంటుంది. అంతేనా అంటే మీరు చూస్తారు, ఎవరైనా ఇంటికి వస్తే కూడా మనం ఏం చేస్తాం, ఉండమ్మా కాసింత బొట్టు పెడతాను అంటారు. బొట్టు పెట్టి పంపించడం అనే ఒక అలవాటు. అంటే ఆ బొట్టు తిలకం పెట్టడం వల్ల ఒక సంబంధాన్ని కలుపుకోవడం ఒక్కటే కాదు, ఒక శక్తిని పెంపొందించడము అనేటువంటిది అనమాట. ఇది మరి ఎవరు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోకూడదు అంటే పుట్టిన దగ్గర నుండి చచ్చిపోయే వరకు అందరు పెట్టుకోవాలి. అందుకే చూడండి, ఆఖరికి శవానికి కూడా ఇంత పెద్ద తిలకం పెడతారు. అంటే పుట్టిన దగ్గర నుండి చచ్చే వరకు నీ యొక్క ఆభరణంగా నువ్వు పెట్టుకోవాల్సింది తిలకం, నువ్వు హిందువుపై పుడితే అని చెప్పేటువంటిది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అంతే తప్ప ఫ్యాషన్ పెరేడ్లో నడుస్తున్నాం కాబట్టి ఆ తిలకం అనేటువంటిది ఒకటి ఉంటుంది, కానీ అది మాదే, కానీ మేము పెట్టుకోం, కానీ మేము అందంగా కనబడాలంటే కనీ కనబడని చిన్న చెంకి చుక్క పెట్టుకుంటాము అంటే ఇది కాదు పద్ధతి. ఎందుకంటే నిజంగా నువ్వు బొట్టు నిండుగా తిలకం పెట్టుకుంటే లక్ష్మీదేవి లాగా కనపడతావు, నిండుగా తిలకం పెట్టుకుంటే నువ్వు ఒక అమ్మవారి లాగా కనపడతావు, నిజంగా పెట్టుకుంటే నీకు ఏ దృష్టి దోషం ఉండదు. అంతే తప్ప నువ్వు అసలు ఎవరో ఏ మతమో ఏ ధర్మమో తెలియకుండా కనీ కనపడకుండా పెట్టుకునే బొట్టు వల్ల నీకు నష్టమే తప్ప లాభం ఉండదు. చక్కగా అందంగా అమ్మవారిలాగా కనపడాలంటే తిలకం పెట్టుకోవాలి, దృష్టి తెలకుండా ఉండాలంటే తిలకం పెట్టుకోవాలి, నీ ధర్మం గురించి నలుగురికి చెప్పాలంటే తిలకం పెట్టుకోవాలి, నీ ఆరోగ్యం బాగుండాలంటే తిలకం పెట్టుకోవాలి. అంతేకాదు ఇంకా నీ ఆలోచన శక్తి పెరగాలంటే తిలకం పెట్టుకోవాలి. కాబట్టి తిలకధారణలో ఇది నేను వైష్ణవమా, శైవమా, శాక్తేయమా ఏదన్నా అవనివ్వండి, ఏదైనా సరే నువ్వు తిలకం ధరించడం అనేటువంటిది ముఖ్యం. నువ్వు హిందువు అని చెప్పుకోవడం ముఖ్యం. హిందువు మాత్రమే పెట్టుకునేటువంటి ఈ తిలకం ఓ గొప్పనైన సూచిక. ఇది నీ ధర్మాన్ని ఒక గర్వంతో నువ్వు తల ఎగరవేసుకొని చెప్పుకునేటువంటి ఒక చిహ్నం తిలకం. తిలకధారణ అవసరమా, ఆవశ్యకతనా, ప్రాధాన్యత అంటే గొప్ప ప్రాధాన్యత ఉంది మన తిలకానికి. అందుకే ఎక్కడికి వెళ్ళినా మీరు అలవాటు చేసుకోండి రా అని గుడి గుమ్మం ముందులో ఉంటుంది. అక్కడ ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి యొక్క అది ఉంటుంది. అట్లాగే ఎక్కడికి వెళితే, ఏ గుడికి వెళ్తే విభూది, శివాలయంకి వెళ్తే విభూది ఉంటుంది, వైష్ణవాలయానికి వెళితే కుంకుమ ఉంటుంది. ఇలాగా ఎందుకంటే మిమ్మల్ని అలవాటు చేసుకునేటువంటి ఒక శక్తి కేంద్రం ఏదైతే ఉందో ఆ దేవాలయాల్లో మనకు అలవాటు చేస్తారు. అలాగే మన ఇంట్లో కూడా బొట్టు పెట్టుకోకుండా మనం ఏం పని చేయకూడదు. అలాగే మనం ఎవరికైనా ఒక తాంబూలం ఇచ్చినా ఇంకే చేసినా మనం బొట్టు పెట్టుకోకుండా చేయకూడదు. బొట్టు అనేటువంటిది, ఆ తిలకం అనేటువంటిది గొప్పనైన ప్రాధాన్యత ఉంది, విశిష్టత ఉంది, ఆరోగ్యతత్వం ఉంది, అన్నింటికి మించి నీ ధార్మిక శక్తిని పెంపొందించే విధంగా ఉంది. అందుకే కట్టు బొట్టు చూడండి అంటారు. అంటే నువ్వు కట్టుకునే కట్టును బట్టి, నువ్వు పెట్టుకునే బొట్టును బట్టి నీ ధర్మం తెలుస్తుంది. అలాంటి ధర్మాన్ని నిలుపుకోవడం కోసం తప్పనిసరిగా అందరూ తిలకధారణ చేయాలి. ఫ్యాషన్ పెరేడ్లో పరిగెత్తకండి. చక్కగా నిండుగా అమ్మవారి లాగానా, లేదు ఆ పరమాత్మ లాగా చక్కగా ఆడ మగ తేడా లేకుండా అందరం తిలకధారణ చేద్దాం. నమస్తే.